పేదల ఇల్లు కూల్చేటప్పుడు కనీసం నోటీస్ ఇవ్వట్లేదు, ప్రత్యామ్నాయం చూపించట్లేదు, ఏమీ లేకుండా కూలగొట్టేస్తే రోడ్డు మీద పడి ఎట్లా బతకాలి అనేది ఒక పెద్ద ప్రశ్న. సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆధార్ కార్డులో తప్పిదం వచ్చిందని అంటేనే అధికారుల చుట్టూ 100 సార్లు తిరిగేటటువంటి వాళ్ళు పేదోళ్ళు సార్. సో పేదోళ్ళ ముసుగేసేసుకొని కబ్జాదారులు ఈరోజు రాజకీయం చేద్దామని అంటే దాన్ని హైడ్రా ఒప్పుకునేటటువంటిది కాదు. ఈరోజు చెరువు జాగాని కబ్జా చేసి అధికారుల కళ్ళు కప్పి ఆడ ఇల్లు కట్టుకొని ఉంటున్నానంటే ఎట్లా నమ్ముదాం? దానికి బీఆర్ఎస్ వాళ్ళు పేదోళ్ళ పేరు ఎందుకు వాడుతున్నారో నాకు అర్థమవుతలేదు. ఇదే పేదవాళ్ళ కోసం కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి, ఇల్లు లేనటువంటి వాళ్ళ కోసం కదా అక్కడ వచ్చింది. అయితే ఇంకొకటి కూడా, ఎవరైనా నిజంగానే తక్కువకు వస్తుందని చెప్పేసి పర్మిషన్లు ఇచ్చిందనేటటువంటి కాగితాలను నమ్మిగిట్ట చిన్నపాటి రుణాలు తీసుకున్న వాళ్ళు కట్టుకున్న వాళ్ళు గిట్ట ఉంటే అది చెరువు జాగాలో ఉంటున్నప్పుడు వరదలు వచ్చినా లేకపోతే వర్షాలు వచ్చినా ఎప్పటికప్పుడు మన ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు హైడ్రా కింద చట్టం ఒకరికి చుట్టం కాదు, తననా వాళ్ళకు కూడా నోటీసులు పోయినాయిడా. ఎవరైతే మిమ్మల్ని మోసం చేసి వాళ్ళ ఇంటి ముంగడికి పోయి కూర్చోండి, ప్రభుత్వం మీకు సహకరిస్తుంది.